నమస్కారం అండి సీమరాజా గారు. నమస్కారం. ఎన్కౌంటర్ ఎపిసోడ్ కి సిద్ధమా? సిద్ధంగా ఉంటాం. చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానాలు చెప్పాలి. ఈ రోజు ప్రశ్న ఏం జాగ్రత్తగా ఏముండదు, ఏం జరిగిందో అదే చెప్తాం. వాస్తవాలు నిక్కచ్చిగా మాట్లాడే సీమరాజా ఏ మాత్రం మీరు బొంకుదామని చూసినా అడ్డంగా దొరికిపోతారు. ఏ బదులే మాకు బొంకాల్సిన పనే లేదు. చూస్తాగా కానీ సార్ నిన్న సాయంత్రం 7 గంటలకి దేశమంతా గుప్పుమన్న విషయం విశాఖపట్నం పోర్టులో సీ పోర్టులో 25 కేజీల 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడి. అది మీ పార్టీకి చెందిన ఒక పెద్ద ఆయన విశాఖపట్నం దగ్గర తిరుగుతూ ఉంటాడులేండి ఎప్పుడు. ఆయనకి సంబంధించింది అని చెప్పి అంటున్నారు. 10 లక్షల కోట్ల స్కామ్, డ్రగ్స్ స్కామ్. 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు. ఎలక్షన్ ఉండదు కదా, ఎలక్షన్ ఉండదు, ఖర్చులు ఉంటాలా, ఖర్చులు నుంచి తేవాలా, ఎలక్షన్ ఖర్చుల కోసం డ్రగ్స్ తెప్పిస్తా అంటారు. 25,000 కిలోలు అంటే దీని ఎక్క ప్రపంచంలో ఏడైనా జరిగి ఉంటది. ఎక్కడా లేదు విషయం, ఏడైనా అంత దొమ్మ ధైర్యంగా లేదు. ఎవడైనా సరే బ్రెజిల్ నుంచి 25,000 కిలోలు ఒక కంటైనర్ లో తెప్పించినారంటే ఇది మా ఘనతనే చెప్పుకోవాలి. ఇది మా చరిత్ర. డ్రగ్స్ తెప్పించడం ఒక చరిత్ర సార్. అది సార్ డ్రగ్స్ తెప్పించి దేశాన్ని నాశనం చేయటం మీ చరిత్ర, ఘన చరిత్ర అంటారు. అట్లాగా సార్. ఎవరైనా మునుపుడు ఉన్నటువంటి సీఎంలు గానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు గానీ ఎవరైనా ఇంతటి నిర్ణయం తీసుకున్నారా? అదే విధంగా ఈడ ఇంకొకటి ఆలోచించి నువ్వు చెప్పండి. భారతదేశంలో ఇన్ని పోర్టులుంటే కేవలం వైజాగ్ ఎందుకు వచ్చింది? వైజాగ్ అంటే మా అన్నకు అంత ప్రేమ. వైజాగ్ ప్రేమ కాదు, మీరు ఇచ్చిన లీనియన్స్. వైజాగ్ పోర్ట్ లో ఏమన్నా చేయొచ్చు, ఏపీలో ఏమన్నా చేయొచ్చు అని చెప్పి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? తెలిసింది. అందుకని బ్రెజిల్ నుంచి వచ్చింది. సరే, ఇంకెక్కడైనా మామూలుగా అయితే ఇంత డ్రగ్స్ దందా జరిగితే ఎక్కడ 3 గ్రాములు 2 గ్రాములు దొరికిందని చెప్తే ఓ అంటామే. అవును, 25,000 కిలోలు తెప్పించాం. అవును, దీనికి ఇంకా ఏంది ఒకసారి నువ్వే ఆలోచన చేసుకోండి రాష్ట్ర ప్రజలు కూడా. అదే గొప్పగా చెప్తున్నారు. మరి గొప్ప కదైతే చేసిన గొప్ప అది ఒక చరిత్రయా. ఇది ఆంధ్ర ప్రజలు చూశారంటే రేపు మీకు ఒక్క ఓటు పడదండి. మీకు 175 గెలుచాం. ఎలా నువ్వు అంటే పైన వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు, రాజారెడ్డి గారి ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు మాకు పుష్కలంగా ఉన్నాయి. అందుకోసమని మేము 175 ఖచ్చితంగా అయితే గెలుస్తాం. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో మీకు అసలు అర్థమవుతుందా? ఏమే మీ క్యాండిడేట్ మచిలీపట్నం ఎంపీ సింహాద్రి చంద్రశేఖర్ 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు. మీరు 175 ఎలా గెలుస్తారు? పోటీ చేసేవాడు ఎవడు లేడు. ఇప్పుడు కంటైనర్లు ఏమన్నా ఓడికి వాటా ఉండదేమో. వాడికా ఏమో చెప్పలేదు. మీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ చేయలేకుండా ఇంత పెద్దదంతా అవుతుందా? జరగదు. అన్నేమో తాడేపల్లి ప్యాలెస్ లోంచి బయటికి రాడు. ఇవన్నీ ఎట్ట చేయాలా? ఏమన్నా వాటా ఉండేమన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడేమో అనుకోవచ్చు కదా మీరు. ఎంతసేపటికి పోటీ అంటారా? బొక్కలో పోటీ ఓడిగా అంటే ఇంకొకళ్ళు ఎంగని పెడతాం, ఇంకొక సంచయనో ఎంగైనో ఎవరినొకరిని పెడతాం. ఓడి కాకంటే ఓడే అంటారు. ఒకవేళ కంటైనర్లో ఉండొచ్చు కదా ఏమన్నా భాగమో. మీకు ఇంకో విషయం అండి, ఏంది ఇదంతా తెలుగుదేశం మీద తోసేయడానికి ఏమన్నా ప్లాన్ చేసేస్తున్నారు? అప్పుడే ఆల్రెడీ మా పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా వేసారు కదా. ఏమని? తెలుగుదేశం పార్టీ వాళ్ళదేను మాకేం సంబంధం లేదని. అవునా? వేసారు. అసలు ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు శరం ఉండదండి? మీకు సిగ్గు ఉండదు, శరం ఉండదు. చెత్త ఉమ్మేసాం కూడా మాకేమనుకో ఏముండదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూస్తున్నారు. అసలు వైజాగ్ వాళ్ళు అయితే ఏడుస్తారు స్వామి. ఏడుస్తున్నారు ఎందుకనో? నిన్నటి నుంచి గుండెలు పగిలిపోయినాయి వాళ్ళు. ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళంనా. నాకు కొంతమంది ఫోన్ చేశారు. నాకు ఒకడే మిత్రుడు ఉన్నాడు వైజాగ్ లో. అయ్యా మా వైజాగ్ ప్రశాంతంగా ఉంటది, ఏ రోజు కూడా ఇట్లాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా చేయలేదు. అవును, మా వైజాగ్ లో ఉండే మనుషులు కూడా చాలా గౌరవచ్చులు, భయస్తులు, భయపడతారు. అవును, అసలు మీ రాయలసీమ వాళ్ళని, కడప వాళ్ళని చూసినా ఇక్కడ ఇంకొక రకంగా చూస్తారు. అంత భయం మేమేం చేయనప్పటికీ కూడా వాళ్ళకి మేమంటే భయం అంట. భయం. అవును, మరి అటు దగ్గర 25,000 కిలోలు ఒక కంటైనర్ దించినాడు మా ఓడంటే. ఇది ఒక చరిత్రే కదా సార్. చరిత్రనే చెప్పుకోవాలి. చరిత్ర అని చెప్పుకుంటున్నారు అంటే మొత్తం అసలు మా ప్రభుత్వంలో 25,000 కిలోలు డ్రగ్స్ తెచ్చినాము, బయట నుంచి ఒక కంటైనర్ తెచ్చినాము అంటే ఇది ఒక చరిత్రయా? చరిత్ర అది ఏదైనా కానీ, మంచి కానీ చెడ్డ కానీ, చరిత్ర అయితే చరిత్రే కదా. చాలా దిగజారిపోయారు ఆఖరికి. సరే మీరు ఏమన్నా అనుకోండి. అంబటి రాంబాబు సత్తెనపల్లిలో చీరలు పంచుతూ పట్టుబడ్డాడు. 3 లక్షల చీరలు, 3 లక్షలు ఒక మార్ట్లో దొరికినాయి. ఆయన దోస్తుకి చెందిన మార్ట్లో 3 లక్షలు 3 లక్షల చీరలు. సంజనా సుకన్యాకి ఏమన్నా జాకెట్ పీసులు మిగిలినాయో లేదో మరి.
ఎందుకు మిగలవు? మిగులుతాయా? కోట్లు ఇస్తాడు వాళ్ళకి. ఓకే అంటే 3 లక్షలు అంటే కాదు. ఇప్పుడు ఒక సత్యనపల్లిలోనే కాదు ఇది జరుగుతుంది. ఇది వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానట్టు మచ్చుగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా ఏమి రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పలమనేరు, పొంగనూరు, చంద్రగిరి, నగిరి, ఏర్పేడు, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, నెల్లూరు, గిద్దలూరు, ఒంగోలు, ప్రకాశము, కావలి ప్రతి ఒక్క చోట పంచుతున్నారు. గెలుస్తారా మీరు? ఖచ్చితంగా గెలుస్తాం. చీర పంచేది ఏమున్నది నా స్వామి. ఆడబిడ్డలకు చీరలు ఇచ్చినారు అనుకోండి, మీకు సంగతి తెలుసా? నేను చెప్పేది నీ స్వామి, ఆడబిడ్డలకు చీరలు ఇచ్చినారు అనుకోండి, చీరలు ఇవ్వడానికి అంబటి రాంబాబు చేశాడు. అంబటి రాంబాబు గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తాడు. మీకు సంగతి తెలుసా? ఈ రోజు ఉదయం అంబటి రాంబాబు మనుషుల్ని ముస్లిం మైనార్టీకి చెందిన కామన్ పీపుల్ వెంబడిపడి కొట్టి తరిమారు ఓట్లు అడగటానికి వస్తారు సత్తెనపల్లిలో. ఈ రోజు ఈ రోజు ఉదయం లేదన్నా వేరే వాళ్ళు ఉంటారులే. వేరే వాళ్ళు ఎవరు? వేరే పార్టీకి సంబంధించి మీ పార్టీ రౌడీల్ని, అంబటి రాంబాబు రౌడీల్ని. అదే ఎవరు కొట్టింది? మైనార్టీలు వెంబడిపడి తరిమారు వాళ్ళని. తరిమారా? ఎలక్షన్ టైం అది మీ పరిస్థితి. 175 కాదు. మేము ఎట్టైనా గెలుస్తాం కానీ కాదండి. 175లో 5 తీస్తే ఎన్ని ఉంటాయి? 170 కాదు. 175లో 5 తీస్తే 17 ఉంటాయి. 170లో 5 తీసేది మీకు వచ్చేది అది 17. మీకు వచ్చేది అది. మీరు చేస్తున్న అరాచకాలకి నువ్వు మాట్లాడతావు కానీ స్వామి 175 మేము గెలుస్తాం. పైన మాకు వివేకానంద రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి, రాజన్ ఆశీస్సులు ఉన్నాయి, రాజారెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. మేము కింద ఖచ్చితంగా 175 గెలుస్తాము కూడా. ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు దొరకట్లా. కానీ డ్రగ్స్ గంజాయి మాత్రం ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా. మద్యం కూడా మళ్ళా మద్యం మర్చిపోయినావు నువ్వు. మద్యం కూడా విచ్చలవిడిగా అవును దొరుకుతుంది. అవును ఏంటి అంత ధీమాగా చెప్తున్నారు అరాచకాలు? ఇప్పుడు దొరకలా? మీరు చేసే ఇప్పుడు దొరకలా? దొరికినాయి ఇప్పుడు దొరికినాయి కదా. దొరికినాయి కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం అయినా సరే గంజాయి గానీ డ్రగ్స్ గానీ ఇదే విధంగా మద్యం గానీ ఎవడైనా అమ్మినాడా? ఇంత చెత్త ప్రభుత్వం ఎప్పుడు లేదు. చెత్త ప్రభుత్వం ఏమంటావు? చెత్త ప్రభుత్వం ఎందుకైంది? చెత్త ప్రభుత్వమే మరి. డ్రగ్స్ చేసేది చెత్త ప్రభుత్వమా? భలే చెప్పినావు. కానీ మీరు 3 రాజధానులు అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఎలక్షన్ లో గెలిచి వచ్చారు. అవును. ఏది రాజధానులు? రాజధాని గంజాయికి రాజధాని ఏది? గంజాయికి రాజధాని ఏపీ ఏం చేశారు మీరు? ఏపీ కదా. ఎర్రచందనము రాజధాని ఏది? ఏపీనే. ఇప్పుడు డ్రగ్స్ రాజధాని ఏది? ఏపీనే. 3 రాజధానులు అయిపోలే పక్క ఇంకేంది? ఇదే మీరు చెప్పిన 3 రాజధానులు గెలవక ముందు డ్రగ్స్ కు రాజధాని చేశాము, గంజాయికి రాజధాని చేశాము, ఎర్రచందనం అక్రమ రవాణాకు రాజధాని చేశాము. ఏం కావాలి మీకు? 3 రాజధానులు కట్టాం కదా. 3 రాజధానులు ఇచ్చినాం కదా. 3 రాజధానులు 2019లో మీరు ఎలక్షన్లకు వచ్చేటప్పుడు చెప్పాల్సింది. అప్పుడు ఎందుకు చెప్తాం? ఇప్పుడు చేసి చూపించాం కదా. రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ చూడు. రేపు చూడండి. మాట్లాడదాం ఏమవుతుందో చూడండి. చూద్దాం పో. వచ్చే వారం నుంచి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలు పెడుతున్నారు. చేయమనండి. మీ పరిస్థితి పూర్తిగా గందరగోళం అయిపోతుంది. కాదు మేము కూడా బస్సులు ప్రారంభించాం. మేము కూడా తిరుగుతాం నియోజకవర్గాలు, జిల్లా ఏమి. మీ పరిస్థితి అసలు ఎలా జరుగుతుందో, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీకు ఏమైనా తెలుస్తున్నాయా? ఏమి నంద్యాలలోను పల్నాడులోను జరిగిన హత్యలకి సమాధానం చెప్పండి అని చెప్పి పోయినారు కదా. నంద్యాల, పల్నాడు, గుంటూరు జిల్లా ఎస్పీలని నిన్న ఈసీ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పిలిపించి మాట్లాడింది. 3 ఎస్పీలు పోయారు. వాళ్ళ దగ్గర నుంచి నివేదిక తీసుకొని సెంట్రల్ ఈసీకి పంపించింది. అవును. వాళ్ళు 3 ఎగిరిపోయేటట్టు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పదవులు పోయేటట్టు ఉన్నాయి. పోనీయా? అదే మీ అన్న కోసం చేసిన ఏదో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమందిని మా అన్న జైల్లో పెట్టలేదు, ఎంతమందిని కోర్టుకి ఎర్చలేదు. ఏంది ఇప్పుడు ఎస్పీ గారే ఇంక కింద ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకుంటున్నావో? డీజీపీ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి. ప్రధాని సభలో ఆయన రక్షణ వైఫల్యం వలన డీజీపీ గారిని ఈ స్టేట్ నుంచి వేరే రాష్ట్రానికి పంపించే పరిస్థితి కనబడుతుంది. పంపిణీ మాకేమి? మా అన్నే తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటాడు కదా. మా అన్ననైతే ఎవడు పంపిలేడు కదా. అన్న నమ్ముకున్న పోలీసుల బాసులు పోనీ మాకేం సంబంధం లే. మాకు అవసరానికి వాడుకుంటామయ్యా.
అవసరానికి వాడుకోవడం తప్ప పోలీసుల్ని మీ అవసరాలకి వాడుకున్నారు. అవును, మా ఆయన వాడుకున్నాడు లేదా? వాడుకున్నాడు. మీకు తెలియలా? వాళ్ళ జీవితాలు నాశనం చేశాడు. మరి అయితే అది ముందు నా ఆలోచన, ఒరే ఈ నమ్ముకుంటే పోతామే ఆయన. నేనే వాళ్ళ ముగ్గురు ఎవరో తెలుసా మీకు? రెడ్డి గారే, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, రఘువీరారెడ్డి. తెలుసే నాకు, ముగ్గురు నాకు తెలుసు మీకు. అయినా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. మేము చేయలేదే స్వామి, వాళ్ళే చేసుకున్నారు. మా ఆయన చెప్పిన దానికి నువ్వు తలకాయ ఎందుకు పంపినావు? ఎవడు పంపన్నాడు? నీ చట్టానికి న్యాయానికి నువ్వేం నువ్వు నీకేం చెప్పింది ఐపీసీ? నిజమే, నీకేం సెక్షన్లు ఉన్నాయి? వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఏం సెక్షన్లు ఉన్నాయి? సెక్షన్ల ప్రకారం నువ్వు ఫాలోగా ఒకటి చెప్పేది నువ్వు ఊడిగం చేసేది. నువ్వు ప్రజా సొమ్ముతో నువ్వు ప్రజలు కట్టిన పన్నులతో జీతభత్తాలు తీసుకొని నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ పిల్లలు బతుకుతున్నారు. అంటే చెప్పింది నువ్వు వినేదే నేనంట. నిన్నటి వరకు వాళ్ళని వాడుకొని సమస్య వచ్చేప్పటికి వాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు. అవునయ్యా, మేమంతే మాట్లాడతాము. జగన్ ని నమ్మి మోసపోయానని చెప్తున్నాడు. ఎవరు? మంచు మోహన్ బాబు గారు, నటుడు. ఎందుకు కొనుక్కున్నా అంటే రోడ్ల మీద ఆడ దీంట్లో బాగ్రాపేటలో స్కూల్ కాడ అదే చెప్తున్నాడు ఈరోజు. ఏమని? జగన్ ని నమ్మి మోసపోయానని. ఇంట్లో వాళ్ళు మోసపోయారు, మోహన్ బాబు మోసపోయేది ఏం పెద్ద లెక్క? అలా అంటారా? ఇంట్లో తల్లి చెల్లె మోసపోయారు, బొక్క మోహన్ బాబు. అంటే మీ అన్న నమ్మినోడు. ఎస్పీలు ఎంతమంది పోయారు? పనికిమాలిన ఎంతమంది? ఐపీఎస్లు ఎంతమంది పోయారు బొక్కలాకి? అవును. ఈడేందంట ఒకరోజు తిండేసుకొని రోడ్డు మీద ఉంటున్న దానికి మోసపోయాడు ఆయన. అవును యా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఏదో కొద్దిగా లేట్ చేశాడని చెప్పి రోడ్ల మీద కొనుక్కున్నాడు. అవును. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నేళ్ళు అయిందంట మోహన్ బాబు? ఏమీ లేదు అసలు. ఎన్ని కోట్లు బకాయిలు ఇవ్వాలంట అడుగు మోహన్ బాబు, నీకేమన్నా తెలుసుంటే. అదే చెప్పాడు నిన్న ఒక టీవీలో కూర్చొని. ఎన్ని కోట్లు ఇవ్వాలా? ఏమన్నా మాట్లాడగలిగినాడా? 4 సంవత్సరాల నుంచి ఏమన్నా మాట్లాడినాడా? మాట్లాడలా. మరి మంచు మనోజ్ కుమార్ చెప్తున్నారు, తల్లికి చెల్లికి న్యాయం చేయనోడు మీకేం చేస్తాడు రాష్ట్ర ప్రజలారా? ఆయన్ని నమ్మకండి, సరైన నాయకుడిని, నమ్మకమైన నాయకుడిని ఎన్నుకోండి, అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోండి అని చెప్తున్నాడు. వాళ్ళ స్కూల్లోనా? కాదు, నిన్న ఒక సినిమా ప్రోగ్రాం సభ జరిగింది, దానికి ఆ సభలో చెప్పాడు ఆయన. సరే అయితే మాట్లాడదాం దాని గురించి, మళ్ళీ మాట్లాడుతుంటే అసలు మీ అన్నని ఎన్నుకోవద్దని చెప్పాడు ఇండైరెక్ట్ గా. సరేలే అయితే మళ్ళీ, ఎందుకంటే నాకు మంచు మనోజ్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే నేను మాట్లాడను. ఇంకోటండి, ఇప్పుడే అందింది మాకు ఫ్లాష్ న్యూస్. చెప్పు. 25,000 కేజీల డ్రగ్స్ నిన్న పట్టుబడ్డాయి. అవును. ఆ పట్టుబడిన డ్రగ్స్ అదాన్ డిస్టిలరీస్ అని చెప్పి మిథున్ రెడ్డి, మీ పార్టీ ఎంపీ, ఆయనకి చెందిన కంపెనీలో లిక్కర్ తయారు చేయడానికి రేపు ఎలక్షన్ లో వాడుకోవటానికి తెప్పించారనేది ఒక అభిజ్ఞా వర్గాల సమాచారం, మాకు పక్కా సమాచారం. ఇది డొంక తిరుగుడు లేకుండా సమాధానం చెప్పండి. ఇప్పుడు అంటే నేను ఎప్పుడు కూడా నిజాన్ని నిక్కర్సగా మాట్లాడేటువంటి వ్యక్తిని. అవును. అదే విధంగా చూసుకుంటే మిథున్ రెడ్డి ఏమన్నా అంటే మందు లేక వాడతారా ఈ డ్రగ్స్? అవును, డ్రగ్స్ మామూలుగానే తీసుకుంటారు కదా. ఇప్పుడు మీరు చేసేదంతా కల్తీ మద్యం. అవును. నకిలీ సారాయి, విష రసాయనాలు, అవును, అందులో కలిపేది ఈ డ్రగ్. దీంతో తయారు చేసిన దాన్ని రేపు ఎలక్షన్ లో పంచబోతున్నారు. చచ్చిపోతారా? మొత్తం చాలా మంది చచ్చిపోతారు. అందుకని 25,000 కిలోలు తెప్పించింది. 25,000 కిలోలు మీ పార్టీ ఎంపీకి చెందిన అదాన్ డిస్టిలరీస్ కోసం తెప్పించారు. అంటే ఇప్పుడు అదాన్ డిస్టిల్ అది మనోడిది మిథున్ రెడ్డి కంపెనీ పేరు మీద వచ్చింది, డెలివరీ అడ్రస్ వచ్చింది. ఒక చౌదరి గారి పేరు మీద అడ్రస్ పెట్టి, ఆ చౌదరి గారు కూడా మీ పార్టీ పెద్ద ఆయన ఎంపీ ఉన్నాడు కదా, వైజాగ్ లో ఉంటాడు, ఆయన మీద భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతాడు. ఆయన పేరు మీద తెప్పించాడు మిథున్ రెడ్డి, మీ పార్టీ పెద్ద ఆయన ఎంపీ. ఇప్పుడు మనం సిబిఐకి నివేదిక ఇవ్వాలి కదా, మేము ఈ పర్పస్ కోసం తెచ్చుకున్నాము అని చెప్పి. అవును, కానీ అది జరగల. మీకు ఇంకో విషయం, నిన్న రాత్రి 8 గంటల కానించి ప్రభుత్వ అధికారులు అందరూ దాన్ని ఓపెన్ చేయకుండా, దాన్ని బయటికి ఎక్కడికి తెలియనీయకుండా, కనపడకుండా ఉండటానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ అధికారులు. ఇప్పుడు ఓపెన్ చేశారా? చేశారు. చేసి నిన్నటికి నిన్న వెంటనే గుజరాత్ ఎనలిస్ట్ కి పంపించారు, ల్యాబ్ కి పంపిస్తే అందులో ఉన్న రసాయనాలు, విష రసాయనాలు అవన్నీ ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన డ్రగ్ అని కూడా తేలింది. చాలా ప్రమాదకమైన డ్రగ్ తేలింది. ఇప్పుడు దాన్ని మందులో వాడి ఎలక్షన్ లో మంచిగా ఉంటే దీని తెక్కగా ఉంటుందేమో, తాగినోడికి తెక్కగా ఉంటది. ఓడిపోయి ఫ్యాన్ ఓటేసి వచ్చాడు. అది అందుకే మేము 175 గెలుచామనేది, ఎందుకంటే అదే ధైర్యంతోనే మేము అనేది. మీరు చెప్పే మాటలు వినడానికి నాకే చాలా అసహ్యంగా ఉన్నాయి. నీకు అసహ్యంగా ఉన్నాయి. ప్రజలు ఇవన్నీ విన్నారంటే, ఇవన్నీ విన్నారంటే ప్రజలు మాకే ఓట్లు వేస్తారు. 175 మేమే గెలుస్తాం. ఇవన్నీ విని కూడా ప్రజలు ఓట్లు వేస్తారు. మీరు తప్పకుండా చూస్తారు. కానీ కౌంటింగ్ రోజున మీ పరిస్థితి చూద్దాం. కౌంటింగ్ రోజు మన ఇద్దరం లైవ్ డిబేట్ పెట్టి లైవ్ వదులుదాం, చూద్దాం. ఓకే, సరే అండి. ఇదే
ఇదే విషయం మీద నిలబడి ఉండండి, ఇదే డిబేట్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే అండి, నమస్కారం. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.